గాంధీ భవన్లో పీఏసీ అడ్వైజరీ కమిటీ సమావేశం వాడివేడిగా కొనసాగుతుంది. యూరియా కొరతపై బీజేపీ, బీఆర్ఎస్ ప్రచారాన్ని తిప్పికొట్టాలని పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ప్రకటన చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపు బాధ్యత ముగ్గురు ఇన్ఛార్జి మంత్రులదే అని తేల్చి చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. అతి త్వరలోనే కార్పొరేషన్ చైర్మన్ల పదవుల భర్తీ ఉంటుందని ప్రకటించారు సీఎం. గాంధీ భవన్లో పీఏసీ అడ్వైజరీ కమిటీ సమావేశం వాడివేడిగా కొనసాగుతుంది. యూరియా కొరతపై బీజేపీ, బీఆర్ఎస్ ప్రచారాన్ని తిప్పికొట్టాలని పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ గాంధీ భవన్ నుంచి రాకేష్ మనకి లైవ్లో అందిస్తారు. రాకేష్, డీటెయిల్స్ ఏంటి? చాలా అంశాల వరకు వాడివేడిగా చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన పీఏసీతో పాటు అడ్వైజరీ కమిటీల సమావేశం కొనసాగుతూ ఉంది. సీఎంతో పాటు పీసీసీ చీఫ్, మంత్రులు, అలాగే మరికొంతమంది ఎమ్మెల్యేలు, పార్టీకి సంబంధించిన కీలక నేతలు మొత్తం 49 మంది ఈ సమావేశానికి హాజరయ్యారు. పలు కీలక అంశాలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్టుగా సమాచారం. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కీలక ఆదేశాలు సీఎం జారీ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ముగ్గురు మంత్రులకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బాధ్యతను సీఎం పీసీసీ అప్పగించారు. ఒకటి తుమ్మల నాగేశ్వరరావు, రెండోది హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, అలాగే వివేక్. ఈ ముగ్గురికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బాధ్యతను సీఎం అప్పగించిన నేపథ్యంలో ఈ ఎన్నిక పూర్తి బాధ్యత, గెలిపించాల్సిన బాధ్యత ఈ ముగ్గురు మద్దతులు అంటూ కూడా ఈ పీఏసీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. అవకాశం ఉన్న ప్రతి దాన్ని కూడా ఉపయోగించుకోవాలి, ఖచ్చితంగా ఈ ఎన్నికను గెలిచి తీరాలంటూ కూడా ఈ ముగ్గురు మంత్రులకు ఆదేశాలు జారీ చేసినట్టుగా సమాచారం. జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నిక గెలుపు ఖచ్చితంగా అవసరం. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలవాలంటే జూబ్లీహిల్స్ ఎన్నిక గెలుపు కూడా అంతే ముఖ్యమంటూ కూడా ఆదేశాలు జారీ చేసినట్టుగా సమాచారం. దీంతోపాటు యూరియా ఇబ్బందులపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా బీజేపీ, బీఆర్ఎస్ యూరియా విషయంలో చేస్తున్న విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలి. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలి. ఉద్దేశపూర్వకంగానే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సరిపడినంత యూరియా ఇవ్వడం లేదనే అంశాన్ని రైతులకు వివరించాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు చెప్పినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఒక ప్రొటెస్ట్ కార్యక్రమాన్ని కూడా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకు కేంద్రంతో యూరియా కోసం ఎన్ని రకాల ప్రయత్నం చేశారనే విషయాన్ని కూడా వివరించాలనే అంశాన్ని ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. దీంతోపాటు స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కీలక ప్రకటన ఈ మీటింగ్ ముగిసేలోపు సీఎం చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈరోజు ఉదయమే ముఖ్యమైన పార్టీ నేతలతో తన నివాసంలో భేటీ అయిన సీఎం ఈ అంశంపైన ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే బీసీ రిజర్వేషన్ల పెంపుకు సంబంధించిన బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది, ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్న నేపథ్యంలో దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వాలి. ముఖ్యంగా సంబంధించి ఎన్నికలు నిర్వహించకపోవడం పట్ల కేంద్రం నుంచి రావాల్సిన నిధులు గ్రామ పంచాయతీలకు రాకపోవడంతో అభివృద్ధి అనేది ఆగిపోతూ ఉంది. ఖచ్చితంగా వీలైన తొందరగా ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ రిజర్వేషన్ల విషయంలో ఏం చేయాలి? పార్టీ పరంగా 42% ఇచ్చి మిగతా పార్టీలను కన్విన్స్ చేయడమా, లేకుంటే బీసీ ముఖ్య నేతల ద్వారానే ఈ ప్రకటన చేయించడమా, ఏం చేయాలి అనే దానిపైన ఈ సమావేశంలో ఒక ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. దీంతోపాటు అతి త్వరలోనే కార్పొరేషన్ పదవులతో పాటు పార్టీకి సంబంధించిన పదవులు, అలాగే డైరెక్టర్ పోస్టులు కూడా భర్తీ చేస్తామంటూ కూడా సీఎం పార్టీ నేతల సమక్షంలో ప్రకటించినట్టుగా తెలుస్తూ ఉంది. వారం 10 రోజుల్లో దీనికి సంబంధించిన కార్యాచరణ కూడా వస్తున్నట్టు కూడా సీఎం చెప్పినట్టుగా తెలుస్తోంది. ఓవరాల్గా ఇంకొన్ని అంశాలు ఎజెండాలో ఉన్నాయి, వాటికి సంబంధించిన చర్చ కూడా ప్రస్తుతం కొనసాగుతుంది. థ్యాంక్ యూ రాకేష్.